Praise the Lord. Let us read today's verses from the book of Ecclesiastes, chapter 2, verse 18. As we all know, King Solomon is known for his wisdom. He enjoyed all kinds of happiness in his life. After enjoying everything, he said these words. Ecclesiastes chapter 2 and verse 18. Verse 18. I hated all my toil, in which I toil under the sun, seeing that I must leave it to the man who will come after me. Let us see it in Telugu. సూర్యుని క్రింద నేను ప్రయాసపడిచి చేసిన పనులన్నింటినీ నా తర్వాత వచ్చు వారికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని. సూర్యుని కింద చాలా పనులు చేయించాడు ఇతను, చాలా ఎంజాయ్ చేశాడు. అతని కోసం ఇల్లు కట్టించుకున్నాడు, ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు, మరి శృంగార వనములు చేయించుకున్నాడు, సకల విధమైన ఫలవృక్షాలు నాటించుకున్నాడు, నారుమళ్ళు, ఫలాలిచ్చే వృక్షాలు, మరి చెరువులు తవ్వించడం, తర్వాత రకరకాలైనటువంటి పనులు తన కోసం, తన సంతోషం కోసం అతను చేయించుకున్నవాడిగా ఉన్నాడు. బోలెడంత డబ్బు కింగ్ సాల్మన్కి. అయితే ఇదంతా ఎంజాయ్ చేశాక చివరికి ఒక సత్యాన్ని తెలుసుకున్నాడు అతను. లైఫ్ అంతా ఎంజాయ్ చేశాక, నేను ఇంత సంపాదించాను కదా, ఇవన్నీ కూడా నా తర్వాత ఎవరికి సంక్రమిస్తాయో తెలీదు, తర్వాత వాళ్ళకి విడిచిపెట్టి వెళ్ళవలసిందే నేను అనే విషయం తెలుసుకున్నాడు. ఆ విషయానికి చాలా బాధపడ్డాడు అనమాట. రే ఎంత కష్టపడి ఎంత సంపాదించాను, ఇదంతా కూడా వేరే వాళ్ళకి విడిచిపెట్టి నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందేనా, వెళుతూ మనం ఏమి తీసుకెళ్ళటానికి కుదరదా అని ఏం చేశాడంట, వాటి యందు విడిచిపెట్టి వెళ్ళవాలని నేను వాటి యందు అసహ్యపడి తిని అని అంటున్నాడు ఈయన. మనం కూడా అంతే ప్రియమైన వాళ్ళారా. మనం ఎంత సంపాదించినా, ప్రపంచ కుబేర్లమైనా సరే, వరల్డ్ ఫేమస్ పర్సన్స్ అయినా సరే, ఎక్కువ డబ్బు సంపాదించుకొని గోడౌన్స్ ఆఫ్ మనీ మనం కలిగి ఉన్నప్పటికీ ఒకరోజు దేవుడు మనల్ని పిలిచినప్పుడు మౌనంగా కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని ఆయన వెనకాల వెళ్ళవలసినదే. అంతేకాని ఇక్కడి నుంచి మనం ఏమీ తీసుకొని వెళ్ళటానికి కుదరదు. ఆ కొద్ది దానికోసం మనం భయంకరమైనటువంటి తప్పులు చేసి ప్రయాసపడి అబద్ధాలాడి ఎన్నో పాపాలు చేసి ఎంత సంపాదించుకోవటం మనకు అవసరం అంటారా ప్రియమైన సహోదరులారా? ఆలోచిద్దాం మనం.